విశాఖపట్నం ఒక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు ఒక రాజధానిగా చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రం బాగుపడాలంటే వైజాగ్ రాజధానిగా ఉంటే బాగుంటుందంటూ వాళ్ళు చెప్పారు. కానీ అమరావతి రైతుల త్యాగం కానివ్వండి, లేకపోతే ఆ కారణాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా చేశారు. అంతేకాకుండా దాని వైపుగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా పరిపాలనా వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే మేము అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. అందులో భాగంగానే విశాఖపట్నానికి సంబంధించి మొన్నటికి మొన్న ఒక డేటా సెంటర్ అనౌన్స్ అయిన నేపథ్యంలో ఆ ఒక్క డేటా సెంటరే కాదు, వచ్చే 3-4 ఏళ్లలో డేటా సెంటర్లకే ఒక సెంటర్ పాయింట్గా ఇది మారబోతుంది అన్న దానికి సంబంధించిన విధానం మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఎవరైనా సరే డేటా సెంటర్లు పెట్టాలి అంటే దాన్ని పూర్తి స్థాయిలో వైజాగ్నే వేదికగా ఎంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో ప్రపంచ దిగ్గజ సంస్థలన్నీ కూడా డేటా సెంటర్ల కోసం విశాఖకు క్యూ కడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా గతంలోనే అదానికి సంబంధించి మనం చూసాము. దాంట్లో గూగుల్ డేటా సెంటర్ రాబోతుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా డిజిటల్ కనెక్షన్స్తో కలిపి జాయింట్ వెంచర్గా ఒక 1000 మెగావాట్ల డేటా సెంటర్ను విశాఖలో 400 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఒక ఏర్పాట్లు చేసుకుంటుంది. 98,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆధారిత డేటా సెంటర్ను 2030 నాటికి అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన నవంబర్ 16, 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో వాళ్ళు సీఎంను కలిసినప్పుడు ఈ ప్రతిపాదన చేశారన్నది మనకు తెలుస్తుంది. అలా కాకుండా మరి ఒక 3-4 సంస్థలు కూడా దీనికి సంబంధించి కొత్తగా డేటా సెంటర్లు అక్కడ ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో దీని మీద డిస్కస్ చేయాల్సిన అంశం చాలా ఉంది. ఎందుకంటే వైజాగ్కు సంబంధించి డేటా సెంటర్లకు అది హబ్గా ఎందుకు మారుతుంది, దీనికి సంబంధించి ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్న విషయానికి సంబంధించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా వైసీపీ దీన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ వైపుగా అడుగులు వేసింది మేమేం చెప్తున్న నేపథ్యంలో ఒకసారి ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొండా రాజీవ్ గాంధీ గారు నమస్తే. రాజీవ్ గాంధీ గారు నమస్తే. రైట్, మనం చూస్తున్నాము ఏదైతే దీనికి సంబంధించి అంటే డేటా సెంటర్కి సంబంధించి మొదట్లో కొన్ని రకాల ఆరోపణలు అయితే వినిపిస్తూ వచ్చాయి. అందులో ముఖ్యంగా ఏదైతే డేటా సెంటర్ సంబంధించి అదాని డేటా సెంటర్ ఏదైతే ఉందో దాన్ని గూగుల్ డేటా సెంటర్ అంటూ దాన్ని ప్రచారం చేసిన నేపథ్యంలో ఆ డేటా సెంటర్ తెచ్చింది మేమే అంటూ వైసీపీ చెప్పుకునే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా ఇక్కడ నుంచి సింగపూర్కి డైరెక్ట్గా లైన్ వేయడం ద్వారా డేటాకు సంబంధించిన ఖర్చులు కూడా తగ్గుతాయి. దాని ద్వారా వచ్చే అభివృద్ధి అయితే ఉందో కేవలం డేటా సెంటర్ కాకుండా దానికి అనుకూలంగా ఉన్న మరికొన్ని సెగ్మెంట్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఒక విషయం మనకు కనిపిస్తుంది. ఇక ఇప్పటికే డేటా అంటే గూగుల్ డేటా సెంటర్ అదాని డేటా సెంటర్ 1,33,000 కోట్ల రూపాయలతో అది కూడా 1000 మెగావాట్ల ప్రాజెక్ట్ని ఇక్కడ నిర్మిస్తుంది అన్న విషయం తెలిస్తే, ఇక బ్రూక్ఫీల్డ్ కూడా 1,10,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడ డేటా సెంటర్ ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటుంది అన్నది కూడా మరో సమాచారం మనకు అందుతోంది. ఇక జీపీయూ టీపీయూ ఆధారిత డేటా సెంటర్ కోసము ఇప్పటికే ఇన్ఫ్రా ప్రభుత్వ లక్ష్యం దాదాపుగా 6,000 మెగావాట్లకు సంబంధించిన డేటా సెంటర్లు నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకుంటోంది అన్నది ఇప్పటికే ప్రకటనలో కనిపిస్తోంది. సో ఈ విధంగా చూస్తే ఒకప్పుడు రాజధానిగా చేయాలనుకున్న వైసీపీ ఇప్పుడు డేటా సెంటర్లకు హబ్గా దీన్ని మార్చడానికి అయితే కూటమి ప్రభుత్వం వెళ్తోంది అన్నమాట వినిపిస్తున్న నేపథ్యంలో కొండా రాజీవ్ గాంధీ గారు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొండా రాజీవ్ గాంధీ గారు నమస్తే. రాజీవ్ గాంధీ గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి, వినిపిస్తుందండి వాయిస్? ఎస్, నాకు వినిపిస్తుందండి. డేటా సెంటర్లకు సంబంధించి వైజాగ్ ఇప్పుడు డేటా సెంటర్లకు హబ్గా మారుతోంది. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం దాదాపుగా 6,000 మెగావాట్లకు సంబంధించిన ప్రాజెక్టులు అక్కడ నెలకొల్పేందుకు ప్రయత్నం చేస్తోంది. దీని కష్టము, దీని ఆలోచన, దీని ప్రణాళిక మొత్తం మాదే అంటూ ఇప్పటికే ప్రకటిస్తుంది. మీరేమంటారు? మీరు కూడా కొన్ని క్లెయిమ్స్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి ఇవ్వాలంటారు దీని క్లెయిమ్ని? సార్, ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే విశాఖ నగరం కేంద్రంగా రాష్ట్ర అభివృద్ధి జరగాలనేటువంటి ఆలోచన గతంలో చేసిన మాట వాస్తవం. ఇప్పుడు ఉన్నటువంటి సోకాల్ టెక్నాలజీస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సెంటర్లు, ఈ హబ్బులు, వీటన్నిటికీ కూడా పునాది పడింది. దీని యొక్క ఆలోచన ముందుకు తీసుకెళ్లింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఆ రోజు విశాఖ పనికిరాదని చెప్పినటువంటి సోకాల్డ్ పాలకపక్షం వారు ఈ రోజు వాళ్ళ ప్రభుత్వ ప్రచారాలు చేసుకోవడానికి మళ్ళీ విశాఖే దిక్కవుతుంది. రెండవది, కేవలం ప్రచారాలకే చెప్తున్నారు తప్పితే ఇంకొకటి కాదు అని నేను ఎందుకు అంటున్నానంటే, ఈ రోజుకి వచ్చింది అదాని డేటా సెంటర్ అని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గూగుల్ డేటా సెంటర్ అనే చెప్తారు తప్ప నిన్న కాక మనం వాళ్ళు పెట్టినటువంటి సిఐ సమిట్ లో స్వయాన ఆదాని సంబంధించినటువంటి ప్రతినిధి గారే క్లియర్ గా చెప్పారు, ఇది మేము గతంలోనే పెట్టామని. కాబట్టి ఏంటంటే ప్రభుత్వాలు వస్తాయి, మారుతాయి, ఇది సర్వసాధారణం ప్రజాస్వామ్యంలో. అయితే చేస్తున్నటువంటి అభివృద్ధిని క్రెడిట్ చోరీ చేసేటటువంటి పని దుర్మార్గం అంటాను నేను.
Okay. ఖచ్చితంగా ఒకరి కష్టాన్ని మరొకరు దోచుకుని ప్రచారం చేసుకోవడానికి మాత్రమే పనిచేస్తుంటే అది ప్రభుత్వం నడిపే విధానం కాదు. ఏ ప్రభుత్వాలైనా సరే టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లాలనే మేము చెప్తాము. మా హయాంలో మేము తీసుకొచ్చి మేము పునాదులు వేసి మేము మొదలు పెట్టిన పనులకి ఈ రోజు వీళ్ళు వచ్చి మేకప్ వేసుకుని మా తాలూకా కష్టాన్ని వీళ్ళు దోచుకుంటూ క్రెడిట్ చోరీ కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకొకటి కాదు ఇందులో. అయితే ఇక్కడ ఎన్డీఏలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా టీడీపీ పార్టీ ఉంది. అంతేకాకుండా ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్సెంటివ్స్ మేము ప్రకటిస్తున్నాము, తక్కువ ధరకే భూములు ఇస్తున్నాము. అది కాకుండా చంద్రబాబు నాయుడు అనే ఒక ఇమేజ్ ఉంది, ఆ బ్రాండ్ ఇమేజ్ ద్వారానే వీళ్ళందరినీ మేము ఆకర్షిస్తున్నాం అనేది కూటమి ప్రభుత్వం చెప్తుంది. కానీ మీరేమో మీరు ఇంతకుముందు చేసినట్టుగా చెప్తున్నారు. అసలు ఇదేం నమ్మాలంటారు ప్రజలు? నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇదే చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి, 99లో ముఖ్యమంత్రి, 14లో ముఖ్యమంత్రి, మళ్ళీ ఇప్పుడు 24లో ముఖ్యమంత్రి, 4 పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన ఎంతసేపు ఏం చెప్తారంటే హైదరాబాద్ సైబర్ టవర్స్ నేనే, అసలు హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే అని చెప్తారు. ఎన్నేళ్ల కాలంలో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ ని అంత అభివృద్ధి చేశానని చెప్పుకునే సోకాల్ చంద్రబాబు నాయుడు గారు మరి 14 నుండి 19 మధ్యలో 5 ఏళ్లలో ఏంటి ఆంధ్రప్రదేశ్ లో కానీ అమరావతిలో కానీ చేసింది అంటే గుడ్డు సున్నా శూన్యం. తర్వాత వారు అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 టెన్యూర్లో 3 సిఐ సమిట్లు విశాఖపట్నంలోనే పెట్టి తద్వారా 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు అన్నారు. అది ఎక్కడ గ్రౌండ్ అయినాయి, ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి ఈ రోజుకి తెలీదు. చేతనైతే దాని మీద ముందు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ కొత్త పాట పాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అది జరగలేదు. విశాఖ వేదికగా ఇన్వెస్టర్స్ సమిట్ పెట్టినప్పుడు అదానీలు, అంబానీలు, భజన్కర్లు, ఓబ్రాయిలు, టెస్లా కో ఫౌండర్స్, జిందాల్ వాళ్ళు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎంఓయూలు చేసి విశాఖపట్నంలో యోకోహమా టైర్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ప్రారంభమైంది. ఈ రోజు స్కై బ్రిడ్జ్, ఇండియాస్ లార్జెస్ట్ స్కై బ్రిడ్జ్ కానీ, లేదు అనుకుంటే విశాఖపట్నం విఎంఆర్డీఏ డెక్ బిల్డింగ్ కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే నిర్మాణం అయినాయి. అదాని డేటా సెంటర్ అంతెందుకు సార్, లూలు మాల్ అంటారు కదా, మా ప్రభుత్వ హయాంలో రెహజా గ్రూప్ తో సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ ఇనార్బిట్ మాల్ విశాఖపట్నంలో రేపు ప్రారంభానికి రెడీగా ఉంది. సో మేము చేతల్లో చేసాం తప్పితే ప్రచారం చేసుకోవడం మాకు రాలే. మా దాంట్లో ఏంటంటే పబ్లిసిటీ వీకు, వర్క్ పీకు. కానీ ఇక్కడ పబ్లిసిటీ పీకు చంద్రబాబు నాయుడు గారు, రియాలిటీ ఏమో వీకు. ఓకే, రైట్. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజవేంద్ర గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం డేటా సెంటర్లకు సంబంధించిన క్రెడిట్ మాదంటూ రెండు పార్టీలు ఎప్పటికప్పుడు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఓవైపు అటు ముఖ్యమంత్రి కానివ్వండి, అలాగే మంత్రి లోకేష్ కానివ్వండి, వాళ్ళందరూ డేటా సెంటర్లను ఇక్కడ తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజే పనికి వస్తుంది, ఆయన పేరు మీదనే ఇక్కడికి డేటా సెంటర్లు తరలి వస్తున్నాయని చెప్తుంటే, వైసీపీ మాత్రము అలాంటిది గత 9 ఏళ్లలో కానివ్వండి, అంతకుముందు ఉన్న పరిస్థితుల్లో 5 ఏళ్ల పాటు ఏం జరిగింది అన్నదాన్ని వాళ్ళు ఎగ్జాంపుల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వైజాగ్ మా ప్రియారిటీ కాబట్టి వచ్చే కంపెనీలన్నింటినీ వైజాగ్కి తరలించే ప్రయత్నం చేశాము, తద్వారానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మేము భావించాం కాబట్టి అక్కడికి వాళ్ళందరినీ ఇప్పటికీ ఇన్వైట్ చేశాము. వాళ్ళు ఇప్పుడు గ్రౌండ్ అవుతున్న వాటికి సంబంధించి పేర్లు మార్చుకొని వీళ్ళు ప్రచారాన్ని తీసుకుంటున్నారనే చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఓవరాల్గా చూసే మాత్రం డేటా సెంటర్కి సంబంధించి రెండు పార్టీలు ఎవరు క్లెయిమ్ చేసుకున్నా దానివల్ల రాష్ట్రానికి మంచి జరగాలని మాత్రమే కోరుకుందాం.